ఇక్కడ డిటెక్టిఫై అని చెప్పేసి అని గూగుల్ ప్లే స్టోర్ లో అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. అది వైర్లెస్ కెమెరాస్ ఐడెంటిఫై చేస్తుంది, ఐఆర్ బేస్డ్ కెమెరాస్ ఐడెంటిఫై చేస్తుంది, లేదా బగ్ డిటెక్టర్ అని ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ వెతికితే కనుక అప్లికేషన్స్ అవైలబుల్ అవుతాయి. అది మళ్ళీ ఒకసారి చెప్పండి కాక, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తే మీరు స్పెల్ చేస్తే కూడా రాసుకుంటారు ఎవరైనా, ఎందుకంటే మంచిది కూడా అది. మా వాళ్ళు కూడా దాన్ని స్క్రోలింగ్ చేపిస్తాను నేను యాప్స్ గురించి. ప్లీజ్ చెప్పండి. డిటెక్టిఫై, DETECTIFY, డిటెక్టిఫై ఓకే అనే అప్లికేషన్ కానీ బగ్ డిటెక్టర్ BUG స్పేస్ డిటెక్టర్ DETECTOR బగ్ డిటెక్టర్ రైట్. బగ్ డిటెక్టర్ ఈ రెండు అప్లికేషన్స్ మీరు ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ ఐఫోన్ వాడేవాళ్ళు వెతికి పట్టుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంతవరకు మాత్రమే ప్రయోజనం ఉంటాయి. ఇది కాకుండా మనం ఏమైనా ఒక డివైస్ లాంటిది ఏమైనా ఉంటుందా మనం వెతుక్కోవడానికి? ఇప్పుడు మనకి రకరకాల షాపింగ్ సైట్స్ లో బగ్ డిటెక్టర్ అని వెతికితే కనుక ఒక 1000 రూపాయలు 2000 రూపాయలకి సేమ్ ఇలాంటివే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వెంకటకృష్ణ గారు అలాంటి డివైస్ అయినా కానీ మనం వాడే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ అయినా కానీ, ఇంతకుముందు కుమారరాజు గారు చెబుతూ ఒక నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ తో స్కాన్ చేసామన్నారు. వీటిలో ఉండే లిమిటేషన్ ఏంటంటే, నాన్ లీనియర్ వీటిలో కానీ ఈ మొబైల్ యాప్ లో కానీ బగ్ డిటెక్టర్ అనే డివైస్ లో కానీ వీటిలో లిమిటేషన్ ఏంటంటే అవి ఇన్ఫ్రారెడ్ రేస్ బేస్డ్ గా పనిచేసి చేస్తాయి. సో IRA ఎప్పుడు వాడతారు? కొన్ని స్పై కెమెరాస్ లో చీకట్లో కూడా రికార్డ్ చేయడం కోసం IR ఫెసిలిటీ ఉంటుంది. అలాంటి కెమెరాస్ వాడబడినప్పుడు మాత్రమే ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఒక ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఇవి ప్రాపర్ గా ఐడెంటిఫై చేయాలంటే కనుక మొబైల్ ఫోన్ లోని బగ్ డిటెక్టర్లు అయితే కేవలం అక్కడ రూముని చీకటి చేసి పూర్తిగా లైట్లన్నీ ఆపేసి ఇలా మెల్లగా స్కాన్ చేసుకుంటే వెళ్తే మాత్రమే అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో బయటికి ఎక్కడో వెళ్ళారు అనుకుందాం. సో బయట ఎవరో వెయిట్ చేస్తుంటారు రెస్ట్ రూమ్ లో, లేదా ట్రైల్ రూమ్ కి వెళ్ళారు వెయిట్ చేస్తూ ఉంటారు. సో బయట ఏదో హోటల్ కి వెళ్ళారు, ఇంతసేపు ఇలా లైట్లన్నీ ఆపేసి స్కాన్ చేసేటంత టైం ఓపిక ఉండవు కాబట్టి. సో ఇది వీటిలో ఉండే లిమిటేషన్స్. కానీ ఎప్పుడైనా నిజంగా బాగా అనుమానం వచ్చింది, సో మనం ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు హ్యాండీగా పెట్టుకోండి ఇలాంటి అప్లికేషన్స్. డిటెక్టిఫై కానీ బగ్ డిటెక్టర్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా బగ్ డిటెక్టర్స్ కొనుగోలు చేయండి. సో ఖచ్చితంగా కూడా ఎంతో ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే స్కోప్ ఉంటుంది. మనం వెంకటకృష్ణ గారు స్మృతి ఇరానీ కేసు గుర్తు ఉంటాం. సో గోవాలో సో ఈ సేమ్ ఎలాగే తను ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. కరెక్ట్ యా. సో మీరు అన్నది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. నిజానికి కొంత అవేర్నెస్ కూడా రావాలి పిల్లల్లో. అది అన్ని చోట్ల పెద్దల ఇళ్లలో మదర్స్ కానీ, లేకపోతే ఎల్డర్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్